డీజే టిల్లు 2 అయితే మాత్రం సూపర్ ఉంది. ఫుల్ కామెడీ. నిజంగా అయితే మాత్రం హీరో చొక్కాకుంటే మెరుపులు, మొత్తం థియేటర్ మొత్తం అరుపులే అరుపులు అనమాట. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు బాబోయ్ సూపర్ కామెడీ. మన సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కూడా హీరోయిన్కి పెట్టాడు పెద్ద ఆలుగడ్డ. రెండో హీరోయిన్లు అలాగే మన ఫస్ట్ హీరోయిన్ కూడా వచ్చింది, క్లైమాక్స్లో తగిలిందనమాట. ఆ హీరోయిన్తో కూడా బాబోయ్ సూపర్గా ఉంది. సినిమా అయితే మాత్రం ఆల్ టైమ్ హిట్. అమ్మ ఇగో ల్యాగ్ అనొద్దు, గుంటూరు గారు కూడా ల్యాగ్ అన్నారు, లాగ్ పెట్టి కొడతా అన్న. ల్యాగ్ కాదు, నువ్వు చూసావా? నువ్వు చూడలే, నేను చూశాను సినిమా. చెప్తున్నా సూపర్ ఉంది. స్టార్టింగ్ సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. అలాగే ఈ సినిమాలో హీరో ఫాదర్ ఆయన కామెడీ కూడా అల్టిమేట్. మొత్తం ఆయనకి పైల్స్ వస్తుంది అనమాట. ఆ పైల్స్ నుంచి ఒక కామెడీ క్రియేట్ చేశారు, చాలా బాగుంది. మొత్తం మైదా పిండి మీద ఉంటుంది. అనుపమ అయితే ఆ లిప్ లాక్ బాబోయ్ సూపర్ అనమాట. లిప్ లాక్లా నిజంగా ఆ హీరోయిన్ మళ్ళీ ఇంకే సినిమాలో చేయలేనంత లిప్ లాక్స్ అయితే ఉన్నాయి. పెట్టేది ఒక 10 వరకు పెట్టారనమాట. కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే దానికి మన ఆ కెమిస్ట్రీకి మనం అయితే చూసాం కాబట్టి ఆ సినిమాలో మనకి హైలైట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. హీరోయిన్ మాత్రం చాలా బాగా సూట్ అయితే అయ్యింది. చాలా బాగుంది ఈ సినిమా అయితే మాత్రం. అలాగే మ్యూజిక్ నార్మల్గా గొంతు బాగోకపోతే మిరియాలు వేసుకుంటాం కదా, ఈ రామ్ మిరియాల వల్ల నిజంగా గొంతు పోయింది. అరిచి ఆ పాటలు మాత్రం సూపర్గా ఉన్నాయి. నిజంగా సూపర్. డీజే టిల్లు సూపర్ డూపర్ హిట్. నేనైతే మాత్రం చాలా నవ్వుకున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. క్లైమాక్స్ కూడా సూపర్గా ఉంది. దీంట్లో హీరోయిన్ వచ్చేసి చెప్పకూడదులే, అది చెప్తే మళ్ళీ రివీల్ అయిపోద్ది. సూపర్ అయితే సూపర్ సినిమా. రేటింగ్ అయితే 5. అందరూ చూడాలి, అందరు రావాలి. థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ గుడ్ ఫ్రైడే. చాలా బాగుంది. టిల్లు స్కోర్ సినిమా చూసే జరిగింది. డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అనుపమ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అది 1 అయితే హిట్ అయితే డబుల్ హిట్. రేటింగ్ పాయింట్ అయితే 5 ఇస్తాను. సూపర్ ఉంది. డూపర్ ఏంది. హలో, చాలా బాగుంది. సీన్స్ చాలా బాగున్నాయి. కామెడీ పార్ట్ 2 అయితే చాలా నచ్చింది. పార్ట్ 1 కన్నా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్. లిల్లీ యాక్టింగ్ బాగుంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సూపర్ హిట్ సినిమా. వన్ మ్యాన్ షో సూపర్, చాలా బాగుంది. DJ Tillu is super. Tonight I have my flight to USA. I came to watch the first day morning show. It's an amazing movie. Everybody must watch. He rocked it. He nailed it. If possible, please get DJ Tillu sequence 3. అన్న కామెడీ అన్న, ఇలాంటి కామెడీ ఎలాంటి సినిమాలో ఇప్పటి వరకు రాలేదు. ఆ కామెడీ కోసం ఊరికెళ్తే ఇంటికి వేస్తాము లాకు. ఏమన్నా ఇచ్చిందా హీరోని? లిప్ లాకు. ప్రతి అమ్మాయి అబ్బాయిని చేస్తుంది మోసం. అరే ఈ సినిమా చూస్తే పక్కా వస్తుంది ద్వేషం. 60 దాటిన వాళ్ళకి ఇస్తారు పెన్షన్. ఈ సినిమా చూస్తే మీకు ఉన్నది ఇంకా టెన్షన్. అరే కామెడీ. అరే ఏమన్నా ఇచ్చిందా హీరోని లిప్ లాకు? అరే ఇంత ఫేమ్ ఉన్నాక కూడా ఇంకా ఫేమ్ కావాలి. అరే ఏమన్నా లిప్ లాక్? అరే మెంటల్ ఎక్కిపోతుంది. అరే లిప్ లాక్లు, సీన్లు, అరే కామెడీ, ఆ యాక్షన్, ఆ థ్రిల్లరు మస్తు అనిపించింది అన్న. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదన్న, ఇండస్ట్రీ హిట్ అంతే. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రాలేదు. ఇలాంటి కామెడీ తీయాలంటే డైరెక్టర్ అమ్మ మొగుడు పుట్టాలి. అట్లా ఉంది డైరెక్టర్, అట్లా తీసిన సినిమా. థ్యాంక్ యూ అన్న. సినిమా కోమా ఉంది. చాలా బాగుంటుంది. చాలా మంచిది. రాధిక మంచిగా మూవీ చాలా బాగుంది. అండ్ అనుపమ యాక్టింగ్ బాగుంది. కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది. ట్విస్ట్ అసలు మనం చెప్పుకోదగ్గది ఏంటంటే లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుంది. ట్విస్ట్ అయితే మనం గెస్ చేయలేము అసలు. అది చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ ఖచ్చితంగా ఉంది. మీకు మధ్యలో మీకు వస్తూ ఉంటాయి సెన్స్ ఆఫ్ కామెడీ. ఫ్యామిలీ లిల్లీ ఇంకా చాలా హైలైట్. ఇంకా అప్డేట్ వెర్షన్ కదా, అప్డేట్ మూవీ కాబట్టి అప్డేట్ వెర్షన్. కామెడీ కానీ సీన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి బ్రో. ఇక ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఇంకా ఆటోమేటిక్గా. ఇక ఎందుకంటే మనం జర్నీ లైఫ్ అలా ఉంటుంది. సో ఇది కంపేర్ టు చూసుకుంటే
చాలా దగ్గరగా ఉంది మన స్టోరీలకు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. డీజే టిల్లు కాస్ట్యూమ్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ డీజే టిల్లు కాస్ట్యూమ్ బాగుంది. ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు? రాధిక టికెటే కొనకుండా ఉంది కదా బ్రో. చాలా బాగుంది బ్రో సినిమా అయితే. నేను ట్రైలర్ చూసి ఫస్ట్ పార్ట్ అంత రీచ్ అవుతుందో లేదో అనుకున్నాను, బట్ సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్లీ సిద్ధు యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు. అనుపమ కూడా చాలా బాగా చేసింది. మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా అందరూ చూడాలి. రన్ టైం తక్కువ కానీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ ఫైర్ ఉంటుంది. పక్కా మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. కెమిస్ట్రీ ఎక్సలెంట్ బ్రో. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ అదిరిపోయినాయి. సినిమా అయితే మాత్రం అంటే ఒక ఐస్ ఒక 75% అలా క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. సినిమా మామూలుగా లేదు అసలు. డైలాగ్ డెలివరీ కానీ ఫోటోగ్రఫీ కానీ వంక పెట్టడానికి లేదండి చెప్పాలంటే. అసలు ఫస్ట్ పార్ట్ ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఇంకా చూస్తారు టీవీలో వేస్తే. అలాంటిది పార్ట్ 2 ఏ రేంజ్లో తీసాడు అనేది. ఆ రాధిక క్యారెక్టర్ అయితే మాత్రం ఒక రాధికతో చచ్చిపోయాం. ఇప్పుడు 2 రాధికలు. అనుపమ దింపావు మా గుండెల్లో పెద్ద గుణపం. మామూలుగా కాదు. నీకు అసలు ఒక్క సినిమా వెతుక్కుంటే ఒక్క సినిమా కూడా లేదు సూపర్ డూపర్ హిట్. కానీ ఈ సినిమా నీకు మైల్ రాయ్ అనమాట. నీ సినిమాలు ఏమైనా ఉన్నాయంటే డీజే టిల్లు 2 అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే డైలాగ్ వర్షన్ ఎవరు రాస్తున్నారు, ప్రతి డైలాగు కూడా రాధిక అనే క్యారెక్టర్ మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అలాంటి డైలాగులు అసలు అమ్మను బొమ్మ చేసింది. క్యారెక్టర్ అయితే మాత్రం అసలు అనుపమ అయితే మాత్రం తనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ తనకున్న క్యారెక్టర్ కానీ మామూలుగా అసలు హీరోకి డబుల్ హీరో అయిపోయింది అనమాట. హీరో, మెయిన్ హీరోయిన్ కూడా అయిపోయింది. చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండి. అసలు వంక పెట్టడానికి లేదు. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఫస్ట్ సినిమా అంటే డీజే స్టోరీ లాగే ఉంటుంది. అదే రివ్యూల్ అవుతూ ఉంటుంది, అదే క్యారెక్టరైజేషన్ రివ్యూల్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ అయితే మాత్రం కొంచెం కొత్తగా చూపించాడు. సో దీనికి బాగా బేజం పోసుకున్నది 100కి 200% మ్యూజిక్ అండి. అందరూ కొట్టేశాడు నిజంగా చెప్పాలంటే. మైక్ అని కొంచెం కింద దింపండి, ఆయన కోపం వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. అసలు ఎక్కడా కూడా ఇంత రిమార్క్ అనేది నాకు కనిపించలేదు చెప్పాలంటే, అంత బ్రహ్మాండంగా ఉంది. సో దీనికి హీరో అయితే తన డైలాగ్ డెలివరీ కోసం ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. తను ఏం మాట్లాడినా కూడా సీరియస్గా మాట్లాడినా జోక్గా మాట్లాడినా మనం నవ్వుకుంటూనే ఉంటాం. ఎందుకంటే తన యాక్టింగ్ అలా ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారు కూడా ఫ్యాన్ అయిపోయారు అనమాట మనోడికి, అంత డైలాగ్ బాగుంటుంది తన. ఇంకా అయితే అనుపమ అయితే మాత్రం నిజంగా తన క్యారెక్టరైజేషన్ కానీ రా ఏజెంట్గా చేసిన తన పాత్ర అయితే మాత్రం అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. 75% క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. ఇద్దరు కెమిస్ట్రీ ఇంకెలా ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి కాకముందు కొంచెం తల్లిదండ్రులు కాకుండా ఉంటే చాలు, అంతే. అది చూపించాడు సినిమాలో, అదొకటి బాగా చూపించాడు. రాధిక ఇలాంటి రాధికాలు ఇలాంటి డీజేలు ఎన్ని పార్ట్లు వచ్చినా చూస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అంటే దీనికి స్టోరీ అవసరంలా. సిద్ధు అనే క్యారెక్టర్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే 24 గంటలు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ అంత కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట. చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. సో స్క్రీన్ ప్లే అయితే మాత్రం అద్దరు కొట్టేశాడండి. ఒకటే ముక్కలో చెప్తున్నా, సినిమా గురించి ఏమీ వంక పెట్టడానికి లేదు. కొట్టేశాడు, గట్టిగా కొట్టాడు. ఎందుకంటే ఒక 300 రూపాయలు పెట్టి సినిమా చూస్తే అన్న టిల్లు స్క్వేర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. చెప్తున్నాను కదా, టిల్లు స్క్వేర్ అంటే ఒకటి గుర్తొస్తాడు అన్న. టిల్లు అన్ననే గుర్తొస్తాడు. సిద్ధు అన్న 1 మ్యాన్ షో అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రొమాన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. ఆ ముద్దు సీన్లు కానీ, ఆ కార్లో లిప్ లాక్లు కానీ, అమ్మ బాబోయ్ మామూలుగా లేదు. కానీ సినిమా మొత్తం రొమాన్స్ అంటారు కదా, అదంతా లేదయ్యా. ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి కామెడీ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నిటికన్నీ ఉన్నాయి. జస్ట్ స్టార్టింగ్ ఒక్క సాంగ్ ఒకటే అన్న రొమాన్స్ అనేది. మిగిలినదంతా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా ఇంటర్వెల్ తర్వాత ఒక ఆమె వస్తుంది అన్న, అమ్మ బాబోయ్ అక్క మళ్ళీ తిరిగి వచ్చేసింది అట్లా అనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది. లాస్ట్లో ఎండింగ్లో ఆ ఫైటింగ్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ, తీసే విధానం కానీ, స్టోరీ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. మీరు చూడండి సినిమా, మీ అందరికీ నచ్చుతుంది. యూత్కి అయితే పిచ్చెక్కి పోతుంది అన్న. సమ్మర్లో వచ్చింది స్టార్టింగ్ మూవీ అనుకుంటా. ఇది అదిరిపోయిందన్న. నిజంగా థియేటర్ మొత్తం ఇదే సినిమా ఆడుతుంది. టిల్లు స్క్వేర్ ఎన్ని రోజులన్నా కూడా తక్కువే అనిపిస్తుంది. టిల్లు పార్ట్ 3 కూడా ఉందనిపిస్తుంది అన్న నాకు. టిల్లు పార్ట్ 3 కూడా తీస్తాడు చెప్తున్నా కదా. ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ టిల్లు పార్ట్ 3 వస్తుంది. మళ్ళీ ఇక్కడనే కలుసుకుందాం అందరం. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్లో చూడండి అన్న. రాధిక అక్క మళ్ళీ వచ్చిందన్న. అమ్మ బాబోయ్ రాధిక వస్తే ఎట్లుంటుంది, అట్లుంటుంది మనతోని అని అనిపించుకున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? సినిమా చాలా బాగుందన్న, చూడండి. థ్యాంక్ యూ. తీసేయాలా
అన్న డీజే టిల్లు అన్న కొట్టిండన్న డీజే టిల్లు అన్న దుమ్ము లేపేసిండన్న సినిమా మాత్రం అన్న సినిమా మాత్రం అసలు చెప్తున్నా ఒక రేంజ్లో పెట్టిన సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కూడా రెండు అసలు నువ్వు అసలు ఎంత నవ్వుకుంటావు అంటే అంత ఎంజాయ్ చేస్తావనా అసలు చుక్కలు చూపిస్తాడు మన ఫస్ట్ హీరోయిన్కి ఎంత చూపించి చుక్కలు సెకండ్ హీరో లిల్లీకి కూడా అట్లా చూపిస్తాడు అన్న మాత్రం గేమ్ ఆడతాడన్న ఏముందన్న సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా నిజంగా చెప్తున్నా ఆయన యాక్షన్ చూస్తేనే మాత్రం మత్తి పోయిందన్న హీరోది నిజంగా అందరూ ఏమనుకురన్నా హీరో మాత్రం మంచి హీరో దొరికింది మనకు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మన కేజీఎఫ్లో ఒక హీరో ఎంత హిట్ అయిందో మన తెలంగాణ మన ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా మంచి హీరో దొరికిందని అనుకోవచ్చు సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫస్ట్ పాట ఎలా ఉందో ఆ పాట డీజే టిల్లు ఇంట్లో కూడా డీజే టిల్లు పాట ఉంటుంది ఆ రిమిక్స్ పెట్టిన పాట దుమ్ములో వేసిండో నీకు ఎక్కడ సినిమా కూడా బోర్ అని లేదు చెప్తున్నా మైండ్ బ్లో అయిపోయిందనా ఏముందనా చెప్తున్నా సినిమా మాత్రం సూపర్ ఉంది కామెడీ అన్నా రే నవ్వుకోవాలన్నా నోట్లో తీసి లడ్డు పెట్టాలా చెప్పులు తీసి దండలు వేసుకోవాలి ప్రతి ఒక్క డైలాగ్ మాత్రం సూపర్ ఉందన్నా ఏ డైలాగ్ అని కానీ ప్రతి సీన్ చూసాను మస్తు ఎంజాయ్ చేస్తావు నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు అనే రొమాన్స్ అయినా మన సిద్ధన్న రొమాన్స్ తగ్గుతాడనా దుమ్ము లేపేసిండు మన రొమాన్స్లా లిప్ టు లిప్ కిస్లు ఇస్తాడనా మొత్తం ఇంగ్లీష్ కిస్లే కానీ ఎట్లా లిల్లీ ఆడుకుంటుందో మన సిద్ధన్న కూడా అట్లా ఆడుకుంటాడు లిల్లీతోటి చిక్కలు చూపించేసిండు తర్వాత రాధిక మళ్ళీ వస్తుంది ఇంటర్వెల్ తర్వాత అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ డీజే అన్న కనిపిస్తాడు ఫస్ట్ పార్ట్ అరే అన్న చెప్తున్నా సూపర్ అన్న బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా చూసాము సినిమా అయితే ఎక్సలెంట్గా ఒక రేంజ్లో ఉంది సినిమా మనం ఊహించిన విధంగా సినిమా అయితే ఎక్సలెంట్గా అదిరిపోయింది ఇందులో మన టిల్లు అన్న క్యారెక్టర్ అయితే ఆయన మాటలకి ఆయన డైలాగ్కి మనందరూ ఫిదా అయిపోవచ్చు నేనైతే ఆయన హెయిర్ స్టైల్కి బాగా ఫిదా అయిపోయాను చూడండి హెయిర్ స్టైల్ కూడా బాగా పెంచాను ఇందులో కల్లా ఈ సినిమా కోసం నేను ఎందుకు వచ్చానంటే ఇందులో మన రాధిక అక్క ఉందా లేదా అనే దాని కాన్సెప్ట్ ఈ సీన్ కోసం నేను వచ్చాను మన రాధిక అక్క ఎంట్రీ సీన్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది నేనైతే సీట్ మీద ఎగిరించి జై బోలో రాధిక అక్క జై అని చెప్పా సినిమా మట్టుకు అట్ట తీశారు సినిమా క్లైమాక్స్ అయితే ఒక ట్విస్ట్ అసలు డీజే టిల్లు అన్న అసలు ఎక్సలెంట్గా చేస్తారు పర్ఫార్మెన్స్ లాస్ట్కి అనుపమే గుణపం అయింది మా నాన్నకి అది ఆ విషయం మా నాన్న ఊహించలేకపోయాడు కానీ అనుపమ పరమేశ్వర్ని అరెస్ట్ చేయించారు అనుపమ పరమేశ్వర్ లాస్ట్కి దిల్లు రాధికని ఎందుకు జైలుకి పంపించి బెయిల్ ఇప్పించావు నన్ను ఎందుకు జైలు పంపించావు అంటే రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది నన్ను మోసం చేయడానికి నువ్వు నన్ను ప్రేమించావు అన్నాడు అదే మన టిల్లు అన్న బ్రో మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లు నిజంగా చెప్తున్నాను బ్రో పాన్ అంటారు కిల్లి ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ నిజంగా లిల్లీ అయితే సూపర్ ఉంది రాధిక కూడా ఉంది ఇద్దరిని చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేవు నీకు లిల్లీ బాగుందా రాధిక బాగుందా జై బోలో రాధిక అక్క కాదు లిల్లీయే బాగుంది వీళ్ళందరికన్నా సీనియర్ మన రాధిక అక్కే మన రాధిక అక్క ఈ రాధిక అక్క చూడండి వీళ్ళందరూ మొత్తం మూవీ అయితే నెక్స్ట్ అంటే నటన ఎవరికి రాదు అది లిల్లీ బాగుందా రాధిక బాగుందా లేదు నా లిల్లీ బాగుంది నా లిల్లీ బాగుంది మూవీ అంటే నిజంగా చెప్తున్నాను బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంది ఫుల్ ఫన్ అంటే ఫన్ హీరో అయితే వన్ మ్యాన్ షో నిజంగా హీరో అయితే వన్ మ్యాన్ షో అంటే వన్ మ్యాన్ షో డైరెక్టర్ ఎవడో కానీ అబ్బాబాబాబా ఎంత సూపర్ గా తీసిందంటే ఇన్ని డైలాగ్లు ఒక హీరో ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందంటే మూవీ అయితే ఇచ్చి పడేసిండు హీరో అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక సాంగ్ ఉంది బ్రో చెప్తున్నా రాధిక నిజంగా రాధిక ఎక్కడున్నావే నువ్వు అయితే నిజంగా రాధిక మొత్తం ఎడదూడు రాధికనే కనిపించింది రెండు కళ్ళు అయితే సరిపోలేవు రాధికని చూడడానికి ఒకరు లిల్లీ ఈడు బాలే అంటే వీ నోట్లో కిల్లి అట్లుంది మూవీ అయితే మస్తు అంటే మస్తు ఉంది బ్రో సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అదిరిపోయింది బాగలేదు అనేది అన్న చెప్పినట్టు టిల్లు స్క్వేర్ సినిమా చూడడం జరిగింది ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి బ్రో డైరెక్టర్ మల్లిక్ రామ్ అనమాట ఈయన చాలా బాగా తీశారు అంటే స్టోరీ సిద్ధు జొన్నల్ గారు రాశారు కానీ దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడం అనేది చాలా అంటే మొత్తము అసలు ఎక్కడ బోర్ కొట్టదన్నమాట అసలు ఇది ఒక బ్లాక్ బాస్టర్ సినిమా బ్రో అసలు టిల్లు స్క్వేర్ అనేది ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఈ వారం గార్జిలా వర్సెస్ ఏప్స్ అనే సినిమా ఇంగ్లీష్ సినిమా కూడా రిలీజ్ అయింది ఈ రోజే కానీ దాన్ని ఏమంటారు ఈ వారం అయితే బ్లాక్ బాస్టర్ అయితే ఈ సినిమానే దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు అంతే లాభాలు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ ఏంటి రొమాన్స్ చాలా బాగుంది బ్రో
అసలు డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాలతో డబ్బులు పోసేసుకుంటారనమాట. ఈ వారము అసలు 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి పిల్లలకి. అసలు సినిమా థియేటర్ ఫ్యామిలీతో వచ్చి చూస్తారనమాట. అసలు మదరు ఫాదరు ఆ కాంబినేషను, అంటే హీరోకి మదర్ ఫాదర్ కాంబినేషన్ ఉంటుంది కదా, ఆ సీన్స్ సిద్ధు జొన్నలగడ్డకి మధ్య వచ్చే సీన్స్ అయితే అసలు ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు కనెక్ట్ అయిపోతారు అన్నమాట. నాగవంశీ గారికి ఈ సినిమా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని 1, 2, 3, 4, 5 ఇన్ఫినిటీ అని తీసేసుకోవచ్చు. చాలా బాగుంది కాన్సెప్ట్లు. ఈ కాన్సెప్ట్ అనేది హిట్ కాన్సెప్ట్. ఈ సినిమాని హిందీలోకి హిందీలో దాన్ని ఏమంటారు, హిందీలో రీమేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక బ్లాక్ బాస్టర్ సినిమా. డిస్ట్రిబ్యూటర్లో ఈ సినిమాతో లాభాలు పోసేసుకుంటారు అంతే. బ్లాక్ బాస్టర్ సినిమా అన్న. డీజే టిల్లు 2 సినిమా అయితే చాలా బాగుందన్న. ఎక్కడ అసలుకి కొద్దిగా కూడా బోర్ కొట్టదు. అసలుకి ఉన్నంత సేపు కూడా ఎంగేజ్ అవుతుంటాం. అంటే రొటీన్గా అనిపించినా కానీ ఆ సర్కిల్ ఉన్నా కానీ ఎక్కడ డిసప్పాయింట్. ఒక పంచనగా పంచ అంటే టప పడుతుంటే కదా మామూలుగా ఉండదు. అసలుకి అనుపమ అసలుకి ఓ లక సాంగ్ అయితే మామూలు ఎంజాయ్ చేయము. అసలుకి లిప్ కిస్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ అనుపమ ఫ్యాన్సే కొద్దిగా ఆపేనరా బాబు, ఇంకా బ్రహ్మానందం అంటారు కదా, అది రోలర్ దాంట్లో ఆపేనరా ఇంకెంతసేపు అన్నట్టు అలా అనిపిస్తుంది అనుపమ ఫ్యాన్స్కి. అయితే సినిమా మాత్రము చాలా బాగా అనిపించి కామెడీ అయితే అసలు టైమింగ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక్కడే అసలుకి ఏమన్నా అసలుకి రా తాగినంత మాత్రం నువ్వు రా అయిపోవు, ఇలా కొన్ని డైలాగ్స్ అనేది అయిపోయి అది కూడా పనికిరాడన మామూలు కాదు. ఆ టైమింగ్స్ ఆ ఎంజాయ్ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంటే 1 లాగా అనిపించినా కానీ 2 మాత్రము అసలుకి ఇంకా చెప్పకూడదు కామెడీ. కానీ ఆ సాంగ్స్ కూడా రొమాన్స్ అసలుకి పీక్స్ లో ఉంది. సాంగ్ కూడా రింగుల జుట్టు చూసి పడిపోయిన ఆ సాంగ్ డీజే టిల్లు చూడు అన్న. లేదు బ్రో, తగ్గేదేం లేదు. సిద్ధు జొన్నలగడ్డ బాగా వాడేశాడు బ్రో. ఫుల్ వాడడం మొదలు పెడితే సిద్ధు జొన్నలగడ్డ కూడా లేదు బ్రో, అట్టేం లేదు. అంటే ఆడ స్టోరీని తగ్గట్టు చేసింది ఆమె. స్టోరీకి ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి. బోల్డ్ అని ఎందుకు, ఆడ సిచ్యువేషన్ తగ్గట్టు చేసింది ఆమె. అలా అయితే చూడకండి, ఆడ సినిమాలాగా చూడండి. అవుట్ ఆఫ్ అంతే. అది ఒక మూవీలా మ్యూజిక్ బాగుందన్న. మ్యూజిక్ కానీ కామెడీ కానీ చెప్తున్నా కదన్నా, ఎక్కడ అసలు ఫస్ట్ హాఫే బాగుంది, సెకండ్ హాఫ్ తగ్గుతుందేమనుకుంటాం. సెకండ్ హాఫ్ కూడా మామూలుగా ఉండదు. అసలు క్లైమాక్స్లో కూడా అసలు మామూలుగా ఉండదు. ట్విస్ట్లు చాలా ఒక ఎంట్రీ ఉంటుంది. మనము ఏదైనా అంటే ఇప్పుడు కొందరు ట్విస్ట్లు చెప్పేస్తే ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న సినిమా చూసే వాళ్ళకి. ఆ ఎంగేజింగ్ ఉంటుంది, ఎవరు ఎంట్రీ ఉంటుంది, ఏం కథ అనేది. అవి మాత్రం బాగుంటాయి అనమాట. కొన్ని ట్విస్ట్లు అనేవి లాస్ట్లో కూడా క్లైమాక్స్లో కూడా మంచి ట్విస్ట్లతో ఉన్నాయి. డీజే టిల్లు 3 కూడా రావాలనుకుంటున్నా నేను. రెండోసారి కూడా డీజే టిల్లు 2 చూసొస్తా. ఎందుకంటే ఆ పంచులు ఆ డైలాగులు అసలుకి మామూలు అనిపిస్తాయి. ఆ లవ్ సీన్స్ కూడా మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది. నేనైతే తక్కువ టికెట్ ఉన్నాయి అన్న. మ్యాట్ కూడా పనికిరాదు, చాలా బాగుంది సినిమా అయితే. ఎక్సలెంట్ ఉంది, మంచి నచ్చినాయి. సో డైలాగ్ చెప్తా మీకు. సో చెప్పు రాధిక ఏం కావాలని, నేను నీకు ఎలా సాయపడతా రాధిక, ఈసారి నా కొంప ఇట్లా ముంచబోతున్నా రాధిక, చెప్పు. నీ పేరు లిల్లీ ఏమో కానీ మనిషి అయితే 100% రాధిక విను. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచుంది. మీ అందరూ కూడా ఒక రాధికా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఆ కాలేజీ ఉండదు, ఆడ గుట్ట మీద ఉంటుంది. ఆ గుట్ట మీద లైన్గా రాధికలు నిల్చొని బైకాలేసేసుకొని చూస్తుంటా. టిల్లు లాంటి లపాకాలేడు ఉన్నారా, మళ్ళీ ఓనాలా చేద్దామా అని. చాలా పెద్ద కాలేజ్ అంటాక ఇది. నేను పోయినసారి రామని కలిసిన మీ సూపర్ సీనియర్ రాధిక చాలా బాగా ఏం చేసింది, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాను. టిల్లు గడు నల్ల రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. వాళ్ళు చచ్చిపోతే సాకనాక్తా. చెప్పు రాధిక ఏం కావాలి నెక్స్ట్. టిల్లు ఉన్నట్టు నార్మల్ హోయింగ్ అయితే కాదు, ఒక కారణ జన్ముడు. నా యొక్క జన్మ కారణం ఏంటంటే, ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు. లంగా లత్కు చీప్ చిల్లర్ డ్రైనేజీ పంచాయతీలు తెచ్చుకొని ఆ నెత్తిన పెట్టుకొని హరియో తసద్. సూపర్గా ఉందన్న నా మూవీ. అండ్ అందరూ చూడొచ్చు. ప్లీజ్ వాచింగ్ డీజే టిల్లు. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. డీజే మన టిల్లు సిద్ధు సొన్నలగడ్డ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అండ్ ఫస్ట్ మూవీ డైలాగ్స్ ఉంటాయి. అది మన అరే వీడు పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తుందిరా, వాడున్న సంగతి నీకు తెలియదు, నువ్వు ఉన్న సంగతి నాకు తెలియదు, నేను ఉన్న సంగతి నీకు తెలియదు. ఇక్కడ అన్నీ తెలిసిన క్యాండిడేట్ ఎవరన్నా అంటే మన ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాధిక అక్కని ఆపకుండా మాత్రం దేవునికి ఆప్తులు అవుతామరా. అడుగు నాకు సెకండ్ రీజన్ నేను ఇంట్లో ఒక శవాన్ని పెట్టుకొని బిల్డింగ్లో సీసీ కెమెరాలు పెట్టుకొని కూడా నువ్వు నన్ను పేరెంట్ అనిపించిన పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకొని వచ్చిన చూడు, అట్లుంటుంది మనతోని. అరే అట్లా బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మంచిగా ఉంది మూవీ అయితే, మంచిగా ఉంది. అందరూ చూడండి ప్లీజ్ వాచింగ్ డీజే టిల్లు. సో మన ట్రైలర్ ముందు చాలామంది అన్నారు, అరే ఏంద్రాబా ఇట్లా చేసింది అని అనుపమ. సో మంచిగా చేసింది, మంచిగా ఉంది. అనుపమ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అండ్ టిల్లు ఈజ్ ఏ సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న. భయ్యా టిల్లు స్క్వేర్ ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాలంటే సిద్ధు అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎంత ఎంటర్టైన్ అవుతామంటే ఆయన వేసే తెలంగాణ యాసలో ఉండే పంచులు అయితే
మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి. ఫుల్ అంటే ఫుల్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉంటాం, ఎక్కడ ఎలాంటి ఇది ఉండదు సినిమాలో. నెక్స్ట్ సాంగ్స్ విషయానికి, మ్యూజిక్ విషయానికి వస్తే వేరే లెవెల్. ఆ సాంగ్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని అందరినీ. యాక్టింగ్ వైజ్ మాత్రం అందరూ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క సీన్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తారు. అండ్ ఇంకోటి దీని మీద మెయిన్గా వచ్చింది ఏంటి అంటే వల్గారిటీ గురించి చాలా బాగా పబ్లిసిటీ చేశారు. ఇది వల్గర్గా ఉంది సినిమా, ఎలా చూస్తారు ఫ్యామిలీస్తో అని. బట్ మనం మీరు ఎక్స్పెక్ట్ ఇదేమంటారంటే కుర్రాలు ఎక్స్పెక్ట్ చేసినంత వల్గారిటీ అయితే సినిమాలో ఎక్కడా లేదు. మీరంతా డిసప్పాయింట్ అయితే అయ్యాన్ని సీన్లు కూడా లేవు దీంట్లో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. బట్ దీంట్లో బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే స్టోరీ, ఒక ప్రాపర్ స్టోరీ తీసుకొని చేస్తుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం ఈ సినిమా మీద. డీజే టిల్లుని కొన్ని చేర్పులు మార్పులు చేసి టిల్లు స్క్వేర్ అయితే తీశారు అని అయితే నాకు అనిపించింది ఇందులో. ఇంకోటి ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది, నవ్వి చచ్చిపోతాం. సెకండ్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గి ఏదో ట్విస్టులు చేద్దామని చూశారు. సో అక్కడ కొంచెం బ్యాక్ డ్రాప్ అని నాకు అనిపించింది. ఇందులో మెయిన్గా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, మనందరికీ చాలా ఎంటర్టైన్ అవుతాం ఆ ట్విస్ట్తో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆ ట్విస్ట్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏదైతే డీజే టిల్లులో వాళ్ళు చేశారో అదే చేద్దాం అనుకున్నారు, బట్ అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. దయచేసి థియేటర్కి రండి, మీ ఫ్యామిలీతో వచ్చినా కూడా ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. బట్ కానీ ఇందులో చాలామంది ఏంటంటే ఓటీటీలకు వస్తాయి కదా, ఓటీటీలో చూసేద్దాం కదా అనే ఫీల్తో సినిమాలు చూస్తున్నారు ఈ మధ్య. దయచేసి థియేటర్కి రండి. ఒక మంచి సినిమాని చూడాలనుకుంటే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే మీరు ఓటీటీలో ఇంట్లో కూర్చొని ఇయర్ బడ్స్ పెట్టుకుంటే సినిమా వాల్యూ తెలియదు కదా మీకు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సో టీజే టిల్లు స్క్వేర్ అయితే సినిమా అన్న మంచి కామెడీ మూవీ అనమాట. సినిమాలో మాత్రం చాలా అంటే చాలా కామెడీ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో రైటింగ్, స్క్రీన్ ప్లే స్కిల్స్ బాగా కనబడతాయి అనమాట. స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడానికి పక్క కమర్షియల్ మూవీ అనమాట ఇది. ఇంకా అనుపమ ఫ్యాన్స్ ఏదైతే డీసెంట్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ సినిమాని చూస్తే నిజంగా కుళ్ళుకొని చచ్చిపోతారనమాట, అంత గ్లామరస్గా ఉంది సినిమాలో. ఇంకా 2-3 సీన్స్ రొమాన్స్ గట్టిగానే చేసింది. ఇంకా సిద్ధు అన్న అయితే ఓవరాలీ అనుపమని ఎలాగైతే యూజ్ చేయాలో ఎంత తేలివేసినా అంతే ఇచ్చేసాడు సినిమాకి. ఇంకా డైరెక్టర్ మారాడు కాబట్టి ఆ సినిమాతో పోల్చే డైరెక్షన్ కొంచెం మైనస్లు ఉన్నాయి. బట్ సిద్ధు అన్న రైటింగ్, స్క్రీన్ ప్లే అయితే ఎక్కడా మైనస్ లేదు. చాలా అంటే ఆయన డైలాగులు కావచ్చు, ఏ కమెడియన్ లేకుండా ఇంతలా నవ్వించాడంటే ఇట్స్ అ గ్రేట్ పర్సన్ అనమాట. చాలా అంటే చాలా నవ్వించాడు మమ్మల్ని సినిమాలో. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి ఫ్రేమ్లను ప్రతి సీన్లను ఎంజాయ్ చేసాం కదా, ఉరుకు ఇరిపించాం అనమాట. అంతలాగా ఎంజాయ్ చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ని. అలాగే రాధికన్న సాంగ్ అయితే మేము ఐమాక్స్లోనో సింగిల్ థియేటర్లోనో అర్థం కాదు, అంతలాగా ఎంజాయ్ చేశారు. థియేటర్లో ఎగిరారు అనమాట. అంత బాగుంది రాధికన్న సాంగ్, కొరియోగ్రఫీ కానీ ఏదైతే కెమెరామ్యాన్ డిఓపి కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్లు కూడా ఇందులో ఓపెన్ ఉంటాయి సీన్స్, ఆ సీన్స్లో కూడా చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్లో ఆ రాధికి వచ్చిన సీన్ ఏదైతే 2 minutes ఉందో అది మంచి ఎలివేషన్, మంచి కామెడీగా కూడా సూపర్ అనమాట. సో దీన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక ఏదైనా సినిమా చేస్తే అన్నకి ఇంకా ఫాలోయింగ్ ఉంటుంది. మాస్గా కూడా ట్రై చేయాలనుకున్నాం, ఇదే కామెడీ జోనర్ కాకుండా. ఇంకా మనోడు స్టార్ అయ్యే అంశాలు పుష్కలంగా కనిపించింది. ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎక్కడ బడ్జెట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాదు, చేజింగ్ సీన్స్లో కావచ్చు, యాక్షన్ సీన్స్ గట్టిగానే పెట్టారు. సో ఓవరాల్గా కథ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మన ఫుల్ కామెడీ. ఇంకా అనుపమని ఈ విధంగా మీరు ఏ సినిమాలో చూసుంటారో ఇంక వరకు సినిమాలో చూస్తారో లేదు తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ ఫెడ్జ్డ్గా అనుపమ ఫుల్ మీల్స్ అని పెట్టిందని అనుకోవాలి. చాలా అంటే చాలా గ్లామరస్గా చాలా రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. బట్ ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. మహా అయితే రొమాన్స్ సీన్స్ ఒక 15 minutes ఉంటాయేమో, ఎక్కడ కూడా వంగరగా సీన్స్ అయితే లేవు. ఫ్యామిలీ యూత్కి అయితే పండగ లాంటి సినిమా, ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సో ఓవరాల్గా సిద్ధు జొన్నలగడ్డ తీసిన డీజే టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. డీజే టిల్లు కుర్తా వేసుకొచ్చానంటే ఎందుకు అనుకున్నారు వానా? రైట్. డీజే టిల్లు 2 1 చూసారా మీరు? ఒకవేళ టికెట్లు దొరకకపోతే 1కి వెళ్ళిపోండి, ఒకవేళ 2కి దొరకకపోతే టికెట్స్ దానికి వెళ్ళిపోండి. ఎందుకంటే యాజ్ డీజ్ ఉందన్నమాట. ఇది ఎక్కడో విన్నట్టు ఉంది, యాజ్ డీజ్ ఉందంటారు కదా, అదేదో సినిమాలో అలా అనమాట. అదేనండి, కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ పెంచి హీరోయిన్ మార్చి కొంచెం లైన్ తీరి గట్ట అలాగే పెట్టాడు అనమాట. అదేనండి, డైరెక్టర్ నాయన ఎందుకు పెట్టలేదు తెలుసండి, ఎందుకంటే మళ్ళీ డీజే టిల్లు తీస్తాడేమోనని. నాకు తెలిసి ఈ డైరెక్టర్ కూడా ఐ బొమ్మలో మళ్ళీ డీజే టిల్లు చూసినట్టున్నాడు, అందుకే యాజ్ డీజ్ తీసిండు. నాకైతే అలా అనిపించింది. ఓపెన్ హార్టెడ్గా చెప్పాలి కదా, బట్టి సూపర్ హిట్, బంపర్ హిట్, 20 తీసింది బాగుందని చెప్పను, చూసినంత చెప్పు కామెడీగా ఉందనిపించి చెప్తాను. ఒక లైన్ నమ్ముకుని వెళ్ళొద్దు, ఒక కొంచెం దాంట్లో ట్విస్ట్ చాలా బాగుంటుంది. అంటే కోర్టులో కానీ దాంట్లో కానీ, దీంట్లో ట్విస్ట్ పోర్ట్లో పెట్టారు, దాంట్లో ట్విస్ట్ కోర్టులో పెట్టారు, అంతే, అంతకుమించి ఏం మారలేదు. కోర్టు రొమాన్స్ ఏదో 2-3 కిస్లోనే పలచగా అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకేదో ఉంటుంది అనుకున్నాను. బాగుంది, కాకపోతే చూసినంత చెప్పు బాగుంది అనమాట. అంతకుమించి ఏం చెప్పాలి చెప్పు, ఇంకేమన్నా చెప్పాలా?
అవునండి, రాధిక ఎంట్రీ ఉంది, ఆవిడ వస్తుంది. నీ వల్ల నన్ను పట్టుకున్నారు ఊరు బాబు, నీకు దండం పెడతాను, కాలుతో సింగిల్ ఇస్తాను, వదిలిపించరా బాబు అంటేనే నాకు సింగిల్ వద్దు, ఈ రచ్చొద్దు అక్క, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా అన్నాడు అన్న. అంతే, అంతకుమించి చేయలేదు. కామెడీ అదే రిపీటెడ్ కామెడీ, దాన్నే కొంచెం మసాలా. అరే మార్కాస్, మంచి సినిమా కావాలంటే ఐమాక్స్కి వెళ్ళు, టికెట్లు తీసుకో, థియేటర్కి వెళ్ళు, సప్పట్లు కొట్టు, 2 గంటలు బయటికి రా, ముక్కు మీద మైక్ పెడతారు, బాగుందని చెప్పు. అంతకుమించి ఏం చెప్పదు, ఎందుకంటే సినిమా బాగుందిరా భయ్, అమ్ముతోడు బాగుంది. భయ డీజే ఢిల్లీ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. డీజే ఢిల్లీలో ఎలా కామెడీ కానీ లవ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా ఉండదో ఈ సినిమాలో అంతకు మించింది. చాలా బాగా తీసిన డైరెక్టరు. 100కు 100 ఇచ్చే పాయింట్స్ ఎవరికి అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇచ్చి పడేసినాడు. ఇంకా హీరోయిన్ రాధిక కానీ అనుపమ పరమేశ్ కానీ ఇంకో లెవెల్కి ఎత్తుకొని పోయినారు. వీళ్ళిద్దరికీ సరిపోయిన హీరో ఎవరు అంటే సిద్ధు క్యారెక్టర్ హైలైట్, చాలా చాలా బాగా తీసినారు. హనుమాన్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అంటే డీజే ఢిల్లీనే, చాలా బాగా. అలాగనే ఉంటుంది, కానీ కొద్దిగా అందులోటి కొంచెం డిఫరెంట్గా మార్చి తీసినారు ఈ సినిమాలో. చాలా ఎక్స్పీరియన్స్గా చాలా బాగా తీసినారు. ఆ సినిమాకి ఈ సినిమాకి సేమ్ అలాగనే ఉంటుంది, అక్కడక్కడ మార్చి కానీ ఎక్కడ కానీ బోర్ కొట్టుకునే తీసినారు మూవీని. అదైతే పక్కా బ్రేక్ చేసింది. పక్కా లిల్లీ అయితే చాలా హైలైట్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో. అవును, ఈ సినిమా నాకు తెలిసి ఇలాంటి సినిమా తీయించకూడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్గా ఆమెను చూసినాం, కట్టు వేరే లెవెల్లో తీస్తుంది ప్రతి ఒక్క సినిమాను. ఈ సినిమా ఏదో స్టోరీగా ఉంది కాబట్టి అని తీసింది, అయినా కూడా క్యారెక్టర్కి అయితే ఎక్కడ కానీ చాలా. ఇప్పుడు శతమానం భవతులు తీసింది క్యారెక్టర్, హైలైట్గా ఉంది, ప్రజలు ఎలా ఆదరించినా చూసినాం. ఈ సినిమా స్టోరీని బట్టి తీసుకునేది, కానీ ఓవరాల్గా మంచి సక్సెస్ కొట్టింది బ్లాక్ బస్టర్ మూవీ. ఓకే.